ఈరోజు ఎందుకు ఆవు చావు కారణాలు హిందువులని నేను అంటున్నానంటే నేనైతే ఖచ్చితంగా అదే అంట. ఎందుకంటే ఒప్పుకోవాలి, సత్యం ఏదో అది ఒప్పుకోకపోతే మనకు ఆ సత్యమే మనకు శిక్ష ఇస్తుంది. ఇలా ఒక రైతు దగ్గర ఆవు 2 ఎద్దులు ఉండాలి. ఆవు లేగదూడు ఉండడం వల్ల తన ఇంటికి కావాల్సిన పాలు వస్తాయి. 1 లీటర్ చాలండి ఒక రైతుకు, రైట్. 2 ఎద్దులు ఉండడం వల్ల తన పొలాన్ని దున్నుకోవడానికి అవకాశం ఉంది. సో ఎద్దులు లేకపోవడం వల్ల ఆ గ్రామంలో ఉన్నటువంటి దారు శిల్పి అనేటువంటి మయబ్రహ్మ అనేటువంటి వడ్రంగి దగ్గర నాగలి, కాడి, మేడి అని చేసుకుని వాళ్ళు బతికేవాళ్ళు, వీళ్ళు సస్యశ్యామలంగా ఉండేది. ఆ ఎద్దుల ఎరువు వల్ల ఆ యొక్క రసాయన ఎరువులు వేయాల్సిన అవసరం లేకుండా భూమి సారవంతంగా మారి గో ఆధారిత వ్యవసాయం జరిగేది. అప్పుడున్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు 90-95 సంవత్సరాలకి బతుకుతున్నారు. మన పరిస్థితి ఏమిటో తెలుసా? ఈరోజు గవర్నమెంటే ఫర్టిలైజర్ ఇస్తుంది దగ్గరుండి, కోరమండలి ఇస్తుంది. అంటే చావుకు దగ్గర కావడానికి గవర్నమెంటే సప్లై చేస్తుంది, చావడానికి రెడీగా రైతులు ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు గో ఆధారిత వ్యవసాయం యొక్క లక్ష్యం తెలియదు. గో ఆధారిత వ్యవసాయం అంటే ఒక ఆవు గాని, ఒక ఎద్దు గాని, ఒక ముసలి ఆవు అయినా పర్వాలేదు, దాని పేడ, దాని మూత్రం ద్వారా పాలివ్వకపోయినా కనీసం 27 నుంచి 30 ఎకరాల జాగాలో వ్యవసాయానికి కావాల్సినటువంటి ఆ గో ఆధారిత ఆ లఘు అంటే ఏదైతే ఆ ఎరువు సరఫరా చేయబడుతుంది. ఒక్క ఆవు, అది ముసలిది కానీ వయసుది కానీ పాలిచ్చినా ఇవ్వకపోయినా. ఇంకొకటి, ఆవు లేగదూడని పెట్టినటువంటి ఆవు పేడలో మాత్రమే మనకు నత్తలు పుడతాయి. అంటే తెలుసా మీకు, ఎర్రలు అంటారు, భూమిలో పుట్టేటువంటి. అది భూమిని సాగు చేస్తుంటది. మనం స్వయంగా కూరమండలు యూరియా వేయాల్సిన అవసరం లేదండి. సో ఇది ఆ ఆవు యొక్క ప్రాధాన్యత. ఇది తెలియనటువంటి రైతు నిజంగా జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఇప్పుడు జై జవాన్ ఏమనాలి, జై కిసాన్ సాగుకు దగ్గర అయిపోయారు. అక్కడ సైనికుడు ఇక్కడ తుపాకీ పట్టుకొని భార్య పిల్లలకు దూరంగా ఉంటూ మంచు కొండలలో తిండి తినక జలపాతాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి భోజనాలు చేసుకుంటూ సమయానికి పుట్టగాల్చుకుంటూ యుద్ధం చేస్తున్నారు శత్రువులతో. కానీ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు శత్రువులుగా తయారైపోతున్నారు. ఏం శత్రువులు అంటే ప్రాంతీయ భేదాలు. నంబర్ 1, ప్రాంతీయ భేదము చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే, మనకు జనగణమన చదువుతాం, జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల ఉచ్చల జలజిత రంగ తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాయే తవ జయ గాథ. జనగణ మంగళ అనేటువంటి జనగణమనలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ భారతదేశంలో సుభిక్షంగా ఎవరు ఎక్కడైనా బతకొచ్చు అనే ఒక సిద్ధాంతం వచ్చింది. ఇది పక్కా అందరికి తెలిసిన విషయం. ఇది రాజ్యాంగంలో అంబేద్కర్ 226 మందిలో రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి లిస్ట్ ప్రకారం కూడా ఇది మనం సమర్థించాలి. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, ఈ వేరే దేశంలో ప్రొడక్ట్ తయారైనా వాళ్ళు హోల్సేలర్గా ఇక్కడికి వాళ్ళు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్గా ఇక్కడ రావచ్చు, కానీ ఇక్కడ రిటైలర్గా వాళ్ళు ఉండకూడదు యాక్చువల్ లెక్క ప్రకారం. ఎందుకంటే రిటైలర్గా ఇక్కడ ఉంటే ఇక్కడ లోకల్ వాడికి పని ఉండదు కదా. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ తనే అయ్యి, మ్యానుఫ్యాక్చరర్ తనే అయ్యి, రిటైలర్ కూడా తనే అయితే ఇక్కడ ఉన్నవాడు ఏం చేయాలి? గాడిదలు కాసుకొని బతకాలి. కాబట్టి ఏం చేశారంటే లోకల్, ఇప్పుడు ఎక్కడైనా ఫ్యాక్టరీ పెట్టారనుకోండి, ఫస్ట్ లోకల్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ లోకల్ వాళ్ళ యొక్క కొన్ని జాబ్లను 75% ఇస్తే 25% అవుట్ సైడ్ వాళ్ళకి ఇస్తారని ఇది మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు మీరు అడిగారు నన్ను